సామాజిక న్యాయం పేరుతో ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చి రాష్ట్రంలో 5 ఏళ్లు పాలన సాగించిన జగన్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చక మోసం చేసిందని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నరసింహ యాదవ్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కొనగంటి భాస్కర్లు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉదయం వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమం చూస్తే జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్తున్నారు. 50 ఏళ్ల పైబడిన వారందరూ కూడా పెన్షన్ మంజూరు చేస్తాం. అలాగే సప్లాన్ నిధులు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నింటినీ దారి మళ్లించి ఎస్టీలకు ఏమీ అందనీయకుండా చేసింది. అటువంటి సప్లాన్ నిధులు వారి అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తాం. ఏజెన్సీ ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకంలో జీవో నెంబర్ 3ని అమలు చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల అన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తాం. అలాగే ఎవరైతే ఈ అమానుషంగా డాక్టర్ సుధాకర్ గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రుబాయి గారు, అలాగే డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారణమైన వాళ్ళు ఎవరో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ కూడా కోర్టులో శిక్ష పడే విధంగా ఈ మా మేనిఫెస్టోలో అమలు చేశాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ అన్నీ కూడా గమనించాలి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ అన్నీ కూడా భర్తీ చేసే విధంగా అడుగులు ముందుకేస్తాం. అలాగే మైనారిటీలకు కుచ్చుటోపి పెట్టేది ఈ వైసీపీ ప్రభుత్వం. ఏమి చెప్పిందో ఏది ఒకటి కూడా మైనారిటీలకు అమలు చేయలేదు. కానీ మేము ఒక అద్భుతమైన మైనారిటీ సంక్షేమానికి ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలని పెట్టాం. అలాగే మైనారిటీలకు ముఖ్యంగా ప్రతి ముఖ్య పట్టణాల్లో ఈద్గాలు, కబ్రిస్తాన్లు ఆ స్థలాలు ఉన్న చోటకే వాటిని కబ్జా చేశారు. అలాగే లేని చోట్ల మేము తిరిగి వాళ్ళకి అవన్నీ కల్పింపజేస్తాం.